బ్రిటిష్ ఆక్రమణకు ముందు అంటే 17వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం అని మీకు తెలుసా? ఆ కాలంలో భారతదేశ సంపద, సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం అప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యంగా నిలిచింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక్కడ కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ చూద్దాం. విజయనగర రాజధాని హంపిలో బంగారం, వజ్రాల వ్యాపారం విస్తృతంగా జరిగేది. యూరప్ నుండి వ్యాపారులు ప్రత్యేకంగా హంపికి వచ్చి వ్యాపారం చేసేవారు. ఆ కాలంలో భారతదేశం ప్రపంచంలో సుమారు 25% గ్లోబల్ జీడీపీని కలిగి ఉండేది. కాటన్, సిల్క్, స్పైసెస్, జెమ్స్ వంటి వస్తువుల ఎగుమతితో భారతదేశం గోల్డెన్ బర్డ్, సువర్ణ పక్షి గా పేరుగాంచింది. విజయనగరంలో హజార్ల సంఖ్యలో మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు ఉండేవి. చారిత్రక గ్రంథాల ప్రకారం రాజధాని హంపిలో ప్రతి వీధి బంగారు అలంకరణలతో మెరిసేదని చెప్పబడింది. 1565లో తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం కూలిపోయినా దాని సంపద చరిత్రలో చెరగని ముద్ర వేసింది. బ్రిటిష్ పాలన తర్వాతే భారతదేశం తన సంపదను కోల్పోయి శతాబ్దాల పాటు పేదరికాన్ని ఎదుర్కొంది. కాని ఆ కాలం నాటి భారత వైభవంను గుర్తుచేసుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది కదా.